ముందుగా అందరికీ శుభోదయం. నా పేరు అశ్విని. నేను 11వ తరగతి MPHW గ్రూప్ KGBB బుద్పూర్లో చదువుతున్నాను. నేను ఈరోజు చెప్పబోయేది కాలుష్యం గురించి. కాలుష్యాలు 3 రకాలు: గాలి కాలుష్యం, నేల కాలుష్యం, నీటి కాలుష్యం. నేను ఇప్పుడు మొదటగా చెప్పబోయేది గాలి కాలుష్యం. గాలి కాలుష్యం అంటే ఏమిటి? భూమిపై జరిగే అవాంఛనాలు ఏదైతే జంతువుల మనుగడకు ముప్పుగా మారుతుందో దానిని కాలుష్యం అంటారు. మనం పరిశుభ్రంగా ఉండాలి. తర్వాత మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక జీవి పైన మరొక జీవి ఆధారపడి ఉంటుంది. అలా లేనిదంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్క జీవి ప్రపంచంలో మరొక జీవి పైన ఆధారపడి ఉంటుంది. మనం ముందుగా ఆలోచించాల్సింది గాలి కాలుష్యం. ఒక వాహనం నడవాలంటే ఇంధనం ఎంత అవసరమో అలాగే ఒక మనిషి జీవించాలంటే గాలి అంతే అవసరం. మనం నీరు లేకుండా ఒక వారమైనా ఉండగలం, కానీ గాలి లేకుంటే మనం 5 నిమిషాలు కూడా ఉండలేము. కాలుష్యం అనేది మామూలుగా జరగవచ్చు. అది మనుషుల వల్ల కావచ్చు, అగ్ని ప్రమాదాల ద్వారా కావచ్చు. అలా జరిగిన కాలుష్యం అనేది డైరెక్ట్గా ఆకాశంలోకి వెళుతుంది. అలా ఆకాశంలోకి వెళ్ళడం స్వచ్ఛమైన గాలి పోయి మన దగ్గర ఉన్న విషపూరితమైన గాలి అనేది ఆకాశంలోకి వెళుతుంది. అలా వెళ్ళే ఆ గాలి విషపూరితంగా మారుతుంది. ఆ గాలిని మనం తీసుకోవడం వల్ల మనకు అనేక వ్యాధులు అనేవి వస్తున్నాయి. మనం హైదరాబాద్ మరియు ఢిల్లీ లాంటి నగరాల్లో చూసుకుంటే మనం 1 గంట సేపు స్కూటీ పైన ట్రావెల్ చేసినప్పుడు మనకు గొంతు పట్టేసినట్టు, ఇంకా మన వాయిస్లో అనేది చిన్న చేంజ్ కనిపిస్తుంది. అలా ఎందుకు కనిపిస్తుంది అంటే మనం ఓజోన్, నైట్రోజన్, ఆక్సిజన్ లాంటి గ్యాస్ని మనం పీల్చుకుంటాం. మనకు తెలియకుండానే మనం పీల్చుకుంటాం కాబట్టి మన గొంతు పట్టేసినట్టు, ఇంకా మన వాయిస్లో అనేది చిన్న చేంజ్ కనిపిస్తుంది. ఇంకా మన భారతదేశంలో 2019లో 19వ సంవత్సరంలో 1.7 మిలియన్ల మంది అంటే 17 లక్షల మంది గాలి కాలుష్యం ద్వారా చనిపోయారు. ఈ గాలి కాలుష్యాన్ని ఆపేయాలంటే మనం ముందుగా చెట్లను బాగా పెంచాలి. అమ్మని మనం ఎలా చూసుకుంటామో చెట్లని మనం అలా చూసుకోవాలి. అమ్మ మనకు ఆయువునిస్తే చెట్లు మనకు ప్రాణాన్ని పోస్తాయి. మనం ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ, ఉదాహరణకు చూసుకుంటే పాఠశాలలో కావచ్చు, హాస్పిటల్ దగ్గర కావచ్చు, రోడ్ల పక్కన కావచ్చు, ఇంకా మనం ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఖచ్చితంగా ఒక చెట్టు అనేది ఉండాలి. అప్పుడు వాళ్ళు ఆ కుటుంబాన్ని వాళ్ళు రక్షించుకున్న వాళ్ళు అవుతారు. ఇంకా మనం పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకు పిలిచినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఇస్తూ ఉంటాం. అలా రిటర్న్ గిఫ్ట్స్ బదులు మనిషికి ఒక పూల చెట్టు అనేది ఇస్తే వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు. ఇంకా మనం మనకు సహాయం అయినంత వరకు గాలి కాలుష్యాన్ని కాపాడిన వాళ్ళము అవుతాము. కార్లు బైకులు వద్దు, సైకిలే ముద్దు. చెట్లను కాపాడుదాం, ఆరోగ్యాన్ని పెంచుకుందాం. నేల కాలుష్యం అనేది ఎలా జరుగుతుంది? నేల కాలుష్యం అంటే మట్టిలో విషపూరితమైన రసాయనాలు చేరడం ద్వారా అది మట్టిలో అలాగే పులుకపోతుంది. ఇంకా రైతులు ప్రతిసారి పంటలు వేసుకుంటారు. అలా వేసుకుంటారు, కానీ మనం ప్రజలు ఎక్కువగా ప్లాస్టిక్ వాడడం వల్ల పంటలు అనేది సరిగ్గా పండడం లేదు. ఇంకా మనం రోజుకి ఎన్నో వందల వేల ప్లాస్టిక్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం. ఒక్క ప్లాస్టిక్ కవర్ భూమిలో కలిసిపోవడానికి కనీసం 100 సంవత్సరాలు పడుతుంది. అయితే మనమే ఆలోచించాలి. ఒక్క ప్లాస్టిక్ కవర్ 100 సంవత్సరాలు పడితే మన భూమిలోకి మనం ఎన్నో వందల వేల ప్లాస్టిక్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం. అలా ఉపయోగించుకోవడాన్ని మానేయాలి. నేల కాలుష్యం వల్ల సంవత్సరానికి 7 లక్షల మంది చనిపోతున్నారు. మనం నేల కాలుష్యాన్ని ఆపేయాలంటే ముందుగా ప్లాస్టిక్ వాడడం తగ్గించాలి. ప్లాస్టిక్ని వాడడం తగ్గించాలంటే అంత సులభం ఏం కాదు. మనం మెల్లిమెల్లిగా ముందుగా మన నుంచే ఆ నేల కాలుష్యం వాడడం అనేది తగ్గించాలి. అది ఎలా అంటే మనం బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మన బ్యాగ్లో అనేది ఖచ్చితంగా ఒక స్టీల్ బాటిల్, చెంచా, టిఫిన్ బాక్స్, కటోరా అనేది ఉండాలి. మనం అలా ఉంటే మనం బయటికి ఎప్పుడు వెళ్ళినా కూడా మన వస్తువులు మనం ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకోవడం ద్వారా మన వల్ల ఇంకొకరి వల్ల ఇంకొకరికి, ఒక డిస్ట్రిక్ట్ నుంచి నేషనల్ నుంచి ప్రపంచం, అలా ప్రపంచం అంతా ప్లాస్టిక్ని వాడడం మన వంతు సహాయం మనం చేద్దాం. తర్వాత నీటి కాలుష్యం ఎలా జరుగుతుంది? స్వచ్ఛమైన నీటిలోకి విషపూరితమైన నీరు వచ్చి చేరడం ద్వారా నీటి కాలుష్యం అనేది జరుగుతుంది. నీటి కాలుష్యం ద్వారా వచ్చే వ్యాధులు, పచ్చకామెరలు. నీటి కాలుష్యం సహజంగా మనుషుల వ్యర్థ పదార్థం ద్వారా జరుగుతుంది. భూమిలో ఉన్న నీటి శాతం 71, భూమి శాతం 29. అందులో మంచినీటి శాతం 3, సముద్రపు నీటి శాతం
97. స్వచ్ఛమైన నీటికి ఉదాహరణ వర్షపు నీరు. మనం నీటిని అనేది ఎక్కువగా వేస్ట్ చేస్తూ ఉంటాం. అలా నీటిని ఎక్కువగా వేస్ట్ చేయొద్దు. మనం స్వచ్ఛమైన నీటిని పెట్టుకొని ఎంతలానో వృధా చేస్తూ ఉంటాం. కానీ చైనా లాంటి ప్రదేశాల్లో స్వచ్ఛమైన నీరు దొరకక 320 మిలియన్ల మందికి పైగానే స్వచ్ఛమైన నీటి కోసం బాధపడుతూ ఉన్నారు. మనం నీటిని ఎక్కువగా వేస్ట్ చేయకూడదు. ఇంకా చెరువులలో, కుంటలలో నీటిలలో ఫ్యాక్టరీస్ నుంచి వచ్చిన చెత్త చెదారం మొత్తం తీసుకుని వచ్చి చెరువులలో వేస్తున్నారు. అలా వేయడం ద్వారా చెరువులలో ఉన్న చిన్న చిన్న కీటకాలు అన్నీ చనిపోతున్నాయి. అందుకే మనం చెరువులలో ఫ్యాక్టరీస్ల నుంచి వచ్చిన చెత్త వేయకూడదు. ఇంకా మనం నీటిని అనేది చాలా మంచిగా యూజ్ చేసుకోవాలి. నీరు లేకుంటే వనం లేదు, వనం లేకుంటే మనం లేము, మనం లేకుంటే ఈ ప్రపంచమే లేదు. ధన్యవాదాలు.